నేను మిమ్మల్ని నాటని తోటలు కట్టని ఇల్లుకి నేను తీసుకెళ్తాను, లేకపోతే కానాన్ దేశాన్ని తీసుకెళ్తాను దేవుడు చెప్పినప్పుడు, ఐ మీన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దోస్ ప్రామిసెస్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ దట్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ వెంట్ త్రూ. అంటే దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత జరిగినవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయినాయి. అంటే ఫరో నిన్ను తృణీకరించడం ఇంక్లూడ్ అయ్యింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇంక్లూడ్ అయ్యింది, వెట్టి పనులు చేయించడం ఇంకా రెట్టింపు చేసి మీ చేత చేయించడం ఇంక్లూడ్ అయ్యింది, మిమ్మల్ని అసహించుకోవడం ఇంక్లూడ్ అయ్యింది. బట్ యూ షుడ్ నాట్ బి డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ వాట్ హీ హస్ ప్రామిస్డ్. In other words, God said to me, even your mistakes are included, son. నీ mistakes కూడా include అయిపోయినాయి. It's your mistakes plus my grace plus people's rejection and everything that you're going through plus what I said. నేను నీతో ఏం మాట్లాడా దాన్ని నెరవేరుస్తాను. In the mighty name of Jesus I declare a decree. God is changing you into a new instrument, a new weapon that never existed. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. For all the new problems that you are facing, God has made you a new version, a new instrument. And in the mighty name of Jesus, whatever new challenge you are facing today, మీరు ఏ సమస్యను ఈ రోజున మీరు ఫేస్ చేస్తా ఉన్నారు, God has made you a million times stronger, a million times sharper, a million times powerful. కొన్ని కోట్ల రెట్లు ఆయన మిమ్మల్ని బలవంతులుగా చేసి మిమ్మల్ని నడిపిస్తున్నాడు.